ఒక పరిసయ్యుడను ఒక మూర్ఖంగా ఉన్న యేసయ్య కోసం అన్ని పెంటతో సమానంగా నేను ఎంచి వచ్చేసిన. ఎవరిని చూసినా కానీ పద్ధతులను పాటించినప్పుడు వారిపై దైవ మహిమ దిగింది. చప్పట్లు కొట్టాలంతా. పద్ధతులు పాటించనంత కాలము దేవుడు మౌనం అయిపోయినాడు. తన ప్రాజెక్ట్ వర్క్ అనేది డిలే చేసినాడు. అదే విధంగా మన జీవితంలో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినాడంటే తప్పడు, అంతే. ఆ మాటకి రుణబడి లోబడి ఉంటాడు, అంతే. కానీ కొంతమంది దీవించబడుతుంటారు, ఆశీర్వదించబడుతుంటారు, బహుబలంగా వాడబడుతుంటారు. కొంతమంది ఒకే స్థాయిలో నిలిచిపోతుంటారు. వారి మీద అభిషేకం ఉంటుంది, వారి మీద వాగ్దానాలు ఉంటాయి, వారిపై బలమైన ప్రవచనాలు ఉంటాయి. కానీ ఆ వాగ్దానాలు ప్రవచనాలు నెరవేరకపోవటానికి కారణం దేవుని పద్ధతులు పాటించకపోవటం. అందుకనే ద్వితీయోపదేశ కాండం 28 మొదటి వచనం చూస్తే, మీరు నా మాట విని నాకు లోబడి ఉండి అని చెప్పిన తర్వాత మీరు తలగా ఉంటారు, తోకగా ఉంటారు. మీరు పైవారిగా ఉంటారు, క్రింది వారిగా ఉంటారు. మీ భూఫలము, గర్భఫలం, ఈ ఫలము, ఆ ఫలం అంతా దీవించబడుతుంది. కానీ మొదటి 2 వచనాలు అవి నా పద్ధతి. మీరు మిగతా ఆశీర్వాదాలు మీకు కావాలా? మొదటిగా నేను చెప్పినట్లు మీరు చేయాలా. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను తలుపు నొద్ద వచ్చి తట్టుచున్నా, ఎవరు నా మాట విని తలుపు తీస్తారు, అది నా పద్ధతి. నేను తలుపు తీసుకొని నేను రాను. నేను తలుపు తీసుకొని రావటానికి నాకు శక్తి ఉంది. కానీ నేను నాక్ చేసినప్పుడు మీరు తలుపు తీస్తే నేను వస్తా, మీతో పాటు భోజనం చేస్తా. కానీ అదే విధంగా ప్రియుడు వెళ్ళి ప్రియురాలు తలుపు కొట్టినాడు. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, తలుపు కొట్టగానే ఆమె తలుపు మూసుకొని, నాకు సమయం లేదు, నేను బట్టలు మార్చేసుకున్నా, నేను చెప్పులు విడిచేసిన, నేను బయటకు వస్తే మంచుతో నేను తడుస్తూ, అన్ని సాకులు చెప్పగానే ఆ ప్రియుడు ఆమెను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ప్రకటన గ్రంథంలోనే తలుపు తీయగానే లోపలికి వచ్చినాడు. పరమగీతముల గ్రంథంలో తలుపు తీయకపోతే వెళ్ళిపోయినా. అది దేవుని యొక్క పద్ధతి. హల్లెలూయా. చాలా సార్లు దేవుని పద్ధతులు పాటించడానికి చాలా కష్టం మనకి. రాత్రి కోటీశ్వర్లం అయిపోవాలా, రాత్రి గొప్పవారం అయిపోవాలా. ఆ దైవజనుడు నా తల మీద చేయి పెట్టి ప్రవచించినాడు, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చినాడు అని. దేవుడు చెప్పిన పద్ధతులను పాటించకుండా, దేవుడు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టకుండా, మన సొంత నిర్ణయాలతో సచిత్త ప్రకారం మనం వెళ్ళినంత కాలం ఏ సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. మన వయస్సు పెరుగుతూ ఉంటుంది, కానీ నీవు సంపాదించింది చినిగిన సంచిలో వేసినట్లుంటుంది. బట్టలు కప్పుకున్నా చలి తీరకుండా ఉంటుంది. భోజనం చేసిన ఆకలి తీరకుండా ఉంటుంది. నువ్వు సంపాదించిందంతా చినిగిన సంచిలో వేసినట్లుంటుంది. ఇక్కడ చూస్తే దేవుని పొరపాటు లేదు, నిన్ను పెంచుతున్న దైవజనుల పొరపాటు లేదు, నువ్వు వెళ్తున్న సంఘము పొరపాటు లేదు. పొరపాటంతా ఎక్కడున్నదంటే మనం పాటించవలసిన పద్ధతులు మనం పాటించకపోవటమును బట్టి. కానీ నేను నమ్ముతున్నాను, ఈ వర్తమానం, ఈ ప్రత్యక్షత, ఈ వాస్తవాలు తెలియకుండా 2024 నీ జీవితం గడిచిపోయిందేమో. కానీ రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఇక దేవునికి లోబడి ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన పద్ధతులను పాటిస్తూ కోల్పోయినవన్నీ 7 అంతలు పొందుకును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. కోల్పోయినవన్నీ మరలా
దేవుడు ఏడంతలు మీ మీ గృహాలకి అనుగ్రహించును గాక. కాబట్టి జక్కయ్యను చూసి అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు. పక్కన ఉన్నవారు అనుకుంటారు, ఏంటిది ఈయన అబ్రహాం కుమారుడని ఈయనని చూసి అంటున్నాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఈరోజు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే. అంతేకాక జక్కయ్య రా దిగు, నేను ఈరోజు నీ ఇంటికి వచ్చేస్తున్నాను. అక్కడ లక్షాధికారులు, కోటీశ్వరులు, జ్ఞానవంతులు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవ్వరిని పక్కకు పెట్టి జక్కయ్య దిగు, నేను ఇంటికి రాబోతున్నాను. ఏంటిది జక్కయ్యలో ఉన్న బ్యూటీ? అందుకనే మనము చూసిన విధంగా దేవుడు చూడడు. చప్పట్లు కొట్టాలా? దేవుని కోణం వేరు, మన కోణం వేరు. ఏం గొప్ప దేవుడు అండి మనకి కదా. అననీయ తార్సువాడైన సౌలు ఆ ఇంట్లో ఉన్నాడు. వెళ్ళు అనగానే అననీయ అంటాడు, దేవునికే మాట్లాడుతున్నాడు, ప్రభువా ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన పెద్ద హంతకుడు. ఆయన దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటిది? ఆయన నీకెందుకు? ఆయన జ్ఞాపకం వచ్చింది. అననీయ నువ్వు వెళ్ళననీయ, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నేను నీ దృష్టిలో దూషకుడు, హింసకుడు, హానికరుడు సౌలు. నా దృష్టిలో నేను ఏర్పరచుకున్న సాధనమైన ఆయన నేను ఎక్కడ నిలబెట్టబోతున్నానో తెలుసా? రాజుల ఎదుట నిలబెట్టబోతున్నాను, ఇశ్రాయేలుల ఎదుట పెట్టబోతున్నాను, అన్యుల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను. ఎందుకు అన్యుల దగ్గరికి పౌలును పంపించి నన్ను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఎంత క్లియర్ ఆన్సర్ ఇచ్చిందంటే, ఆది కాండం నుంచి అపోస్తుల కార్యం